సార్ నమస్కారం సార్. మీకి ప్యానల్ లో ఉన్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్ ప్లీజ్. సార్ నమస్తే. మీరు ఆన్సర్ చేయాల్సింది నేను అడగడానికంటే ముందు చాలా ప్రశ్నలు శ్రీనివాసరెడ్డి గారి కామెంట్లో నుంచి వచ్చుంటాయి. ప్రశాంత్ కిషోర్ గారి మాటల పైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? సార్ ఇప్పుడు వైసీపీ కంపెనీ కాలిపోతా ఉంది అనే విషయాన్ని ఒక ప్రశాంత్ కిషోర్ గారు కాదు, మొత్తం నేషనల్ మీడియాలో చాలా మంది చెప్తా ఉంది, చాలా ఛానల్స్ చెప్తా ఉన్నారు, వాళ్ళ సొంత పార్టీ లీడర్లే చెప్తున్నారు. మొన్నటి మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి అది ఎత్తిపోయే కంపెనీ, మునిగిపోయే నావా అని ఆయన చెప్తున్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినాడు, ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినాడు, వసంత కృష్ణప్రసాద్ చెప్పినాడు, ఉండవల్లి శ్రీదేవి చెప్పింది. అందరూ చెప్తా ఉంటే నీళ్ళు అదేదో సామెతం చేసినారు, రోమ్ నగరం తగడబడిపోతాడు నీరో చక్రవర్తి ఫిడోలు వాయిస్తున్నట్టు అందరూ చెప్పండి. పబ్లిక్ పర్సన్ ఈయన కూడా చెప్పాడు ఇది ఎత్తిపోయే కంపెనీ, ఇది అయిపోయింది దీని కథ అని చెప్పి ఆయన చెప్పాడు. దానికి ఎంత రాద్ధాంతం రచ్చ. ఒప్పుకోమేమంటాడు, ఒప్పుకోవద్దండి ఏం పోతుంది, 40 రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హాస్ ఎ లిబర్టీ టు మేక్ ఎ స్టేట్మెంట్. ఆయన పౌరుడుగా, ఒక సెఫాలజిస్ట్ గా, ఒక స్ట్రాటజిస్ట్ గా ఆయనకి తెలిసినటువంటి సమాచారాన్ని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నప్పుడు, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్ గా పెట్టుకున్నప్పుడు, ఎలక్షన్ అయిన తర్వాత, పోలింగ్ అంతా అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన తన సిబ్బందితో పాటు పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి కూడా మీటింగ్ పిలిపించి, మీరు గెలవబోతున్నారంటే బ్రహ్మాండమైన మెజార్టీ, యూఆర్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, బి ఏ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన చెప్పాడు. మీకు గుర్తుంది లేదు, 2019లో పోలింగ్ అయినటువంటి 2 రోజులకు మరుసటి రోజు వాళ్ళ సిబ్బంది ఆయన కోసం పనిచేసినటువంటి 300 మందిలో 400 మందిలో ఒక చోట చేర్చి వాళ్ళకి మంచి డిన్నర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, తప్పట్లు కొట్టి మీరు గెలవబోతున్నారండి మంచి మెజార్టీతో, యూఆర్ గోయింగ్ టు విన్, బి ఏ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు కూడా ఆయన అదే తప్పట్టు కూడా చెప్తున్నాడు. ఒక్క నిమిషం. అప్పుడు వైసీపీ కోసం పనిచేశారు, వైసీపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు, టీం అంతా ఉన్నారు, అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గెలుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు టీడీపీ కోసం పనిచేయట్లేదు, ఆయన సర్వేలు చేయట్లేదు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నారు, సర్వేలు మానేశారు, ఇప్పుడు వచ్చి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇది స్ట్రాటజీలో భాగంగా టీడీపీ ఆడిస్తున్న గేమ్ అనేది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నమాట. ఇప్పుడు మీకోసం పనిచేస్తూ టీంతో కూర్చొని చెప్పడం కాకుండా బయటకు వచ్చి చెప్తున్నారట. ఇప్పుడు ఒక విషయం సార్, ప్రశాంత్ కిషోరే మా పార్టీ సభ్యుడు కాదు, ఆయన ఇస్తే స్ట్రాటజిస్ట్ సెఫాలజిస్ట్, ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి, సార్ వర్క్ ఫర్ మీ, మాకి ఇంత అగ్రిమెంట్, ఇంత ప్యాకేజ్, ఇంత డిస్కషన్ చేసుకునేటువంటి వ్యక్తి ఆయన. మా పార్టీ ఇదేం కాదు. ఇప్పుడు మేమేదో అండర్ గ్రౌండ్ లో డీలింగ్ పెట్టుకుంటామని చెప్తున్నారు. మాకు అండర్ గ్రౌండ్ లో డీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? పెట్టుకుంటూ ఓపెన్ గానే పెట్టుకుంటాం డీలింగ్, ఏం కొంపలు, అదేం పెద్ద నేరం ఏం కాదు కదా. ప్రశాంత్ కిషోర్ చేసే స్ట్రాటజిస్ట్, ఇక్కడ ఈ పార్టీకి పని చేస్తాడు, వెస్ట్ బెంగాల్ ఇంకొక పార్టీకి పని చేస్తాడు, పని చేస్తాడు. ఈస్ టోటలీ బిజినెస్ మ్యాన్ అండి. అది ఆయన డ్యూటీ, ఆయన వృత్తి, ఆయన బతుకు తెరువు. అది ఒక డాక్టర్ లాంటి వాడు అనుకోండి, పేషెంట్ ఎవరు వచ్చినా ట్రీట్ చేస్తాడు. నీకు రోగం ముదిరిపోయింది, నువ్వు ఎత్తిపోయినావు, వృత్తి మానేశానని చెప్పాడు ఆయన. మానేసిన తర్వాత చేయాల్సి వచ్చింది కాబట్టి దాచిపెట్టుకొని చేస్తున్నాడంట. ఇప్పుడు వృత్తి కూడా మానేసి కూడా ఉండొచ్చండి. ఎస్, మానేసినాడు, స్టాప్ వర్కింగ్ ఫర్ ఐప్యాక్ అని అనుకుందాం. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మీరు చెప్పాడు, ఎత్తిపోతాను ఇక్కడ అని చెప్పి. ఒక ప్రశాంత్ కిషోర్ అయినా ఇండియా టుడే, ఆజ్ తక్, రైస్ సర్వేలు అంటే, ఆ సర్వేలు అంటే చాలా సర్వేలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఈయన చెప్పాడు, చాలా టీవీ ఛానల్స్ కూడా చెప్తున్నాయి ఎత్తిపోయింది జగన్మోహన్ రెడ్డి కంపెనీ అని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఆఫీస్ ముందు వెల్కమ్ అని ఒక చిన్న బోర్డు పెడితే, వైసీపీ కాడ టూలెట్ బోర్డు పెడతారు, మొత్తం ఖాళీ అయి వస్తా ఉంది. సర్పంచుల దగ్గర నుండి, మాజీ మంత్రుల దగ్గర నుండి ప్రశాంత్ కిషోర్ బాగా జోష్ ఇచ్చినట్టున్నారు తెలుగుదేశం పార్టీకి. ట్రైనింగ్ అని కదా ఇప్పుడు ఇప్పుడు జగమెరిగిన సత్యం సార్ అది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే చాలా ఏమనాలంటే చాలా మృదు స్వభావి, మంచి వ్యక్తి. ఆయనే వచ్చేసాడు, నాకు ఇంకా ఇంత ఏగలేననేసి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు రావడం
వల్ల మీ పార్టీ బలోపేతం అయిందంటే నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బయటకు వచ్చేవాళ్ళు కాదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇస్తా అంటే ఆయన బయటకు వచ్చేవాళ్ళు కాదు. మాగుంట శ్రీధర్ రెడ్డి గారి ఇష్యూ, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవన్నీ తెలుసు. సో అది కాకుండా ఆయన చెప్తుంది, ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న పాయింట్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది వైసీపీకి గుదిబండగా మారబోతోంది అని. బట్ మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే డబుల్ అమలు చేస్తామని. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డిని రిజెక్ట్ చేస్తున్న ప్రజలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఏ పాయింట్లో? సార్, జగన్మోహన్ రెడ్డి పాలన పట్ట విసిపోయింది పబ్లిక్. ప్రత్యేకంగా ఇప్పుడు ఏం స్పెషాలిటీ చెప్పి డబ్బులు వేస్తాను ఖాతాను మేము కూడా వేసాం సార్. డబ్బులు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసాం, రైతు భరోసా డబ్బులు వేసి అది కాదు ప్రజలు కోరుకున్నారు. ప్రత్యేకంగా ఇంకేదో చేసేస్తాడు అనుకున్నాడు. తీరా చూడకపోతే ఏమీ లేదు, బటన్లు నొక్కుతున్నాడు. నేను కూడా చాలా సంతోషపడినా, భలే నొక్కుతున్నాడు బటన్లని. తీరా చూడకపోతే సచివాలయాన్ని తాకట్టు పెట్టేది, విద్యుత్ ఛార్జీలు పెంచేది, మా ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులు మళ్ళీ మా ఖాతాలో వేయటం. మా సంక్షేమం అంటే పబ్లిక్ ఏమంత మైండ్ లెస్ అనుకుంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రత్యేకంగా పరిపాలన చేసేసి చెప్పు? మాకన్నా ఎక్కువ సంక్షేమం చేసేసావు నువ్వు. ఏం చేసి మాకన్నా మేము చేసిన సంక్షేమంలో 50% కూడా లేదు. ఒక నిమిషం ప్రసాద్ గారు, పాయింట్ నేను అడుగుతుంది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతుంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట, రైట్? సో మీరు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువ అమలు చేస్తా అంటున్నారు కదా, అప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలని? ఇప్పుడు ఒకటి, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలు నా అభిప్రాయాలు రెండు ఒకటే ఉండాలని ఏం రూల్ లేదు. మీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నా. ప్రశాంత్ కిషోర్ నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అడుగుతున్నాడు ప్రజల్లోకి పోయి, నీ బిడ్డ వల్ల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అంది ఉంటేనే ఓటేయండి అని అంటున్నాడు. నీ బిడ్డ వల్ల సంక్షేమ పథకాలు అంటే డబ్బులు కాదు కదా మాకు కావాల్సింది, డబ్బులు వేసేస్తే నీకు ఓటేసేయాలనా? ఎవరు డబ్బు ఎవరికి వేస్తున్నావబ్బా? అది జనం డిసైడ్ చేసుకో. నువ్వు చేసిన అరాచకాలు అంతెందుకు సార్? నీ సొంత చెల్లెలు సునీతమ్మ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 2 చేతుల దండం పెట్టి మా అన్నకు ఓటే బాకండి మహాప్రభుని వేడుకునింది. నీ ఇంటికే మేలు జరగలేదాడా? ఈయనేదో మైక్ ఎత్తుకుంటే ప్రతి ఇంటికి మేలు జరిగితే ఓటేయండి అంటున్నాడు. మేలు అంటే ఏందో నాకు ఒకసారి చెప్పండి సార్. మేలు అంటే ఏంది? ప్రజల ఖాతాలో డబ్బు వేయటం మేలులా కాదా? ఏంది ఎట్లా కాదా? వాట్ ఈస్ దిస్ అంటే విద్యుత్ ఛార్జీలు? నా క్వశ్చన్ తీసుకోవట్లేదు ప్రసాద్ గారు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో డబ్బులు వేయటాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో మీరేస్తా అంటున్నారు కదా, ఆయన ఇంట్లో ఒక్కరికి వేస్తారంటే మేము ముగ్గురికి వేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మీరు సంక్షేమం అంటే కేవలం ప్రజల ఖాతాలో డబ్బు వేయటమే కాదు, ఉద్యోగాలు రప్పించడం సంక్షేమం, మెరుగైన వైద్యం ఇవ్వటం సంక్షేమం, మెరుగైన విద్యను ఇవ్వటం సంక్షేమం. ఇది మా దృష్టిలో సంక్షేమాలంటే. ఇవన్నీ ఇంకా కూడా మెరుగ్గా చేస్తామా అంటున్నాం మేము. సంక్షేమం అంటే ఏంది నాకు అర్థమే కాదు. డబ్బులు వేసేస్తే సంక్షేమం అయిపోతుందా? అదేంటి, ఏం జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి డబ్బు వేస్తున్నాడా? పరిపాలన దక్షత ఉండాలా నీకు. అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ గా అటర్ ఫ్లాప్ అయ్యావే.